టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. బాగుందండి. బనానా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బాగా. బాగుంది చాలా. బాగా పండిన అరటిపళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కేక్ అనేది చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కేక్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని అందులో ఈ అరటిపళ్ళని వేసుకుంటున్నాను. ఈ అరటిపళ్ళు ఎక్కువ స్వీట్గా ఉంటే మీరు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం స్వీట్ తక్కువ ఉంటే కనుక ఇక్కడ మనం బెల్లం వేసుకుంటున్నానండి. నేనైతే 1/3 కప్ బెల్లం వేసుకుంటున్నాను. 1/4 కప్ ఆయిల్, 1/3 కప్ పాలు మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి అయితే నేను వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కొన్ని వాల్నట్స్ వేసుకుంటున్నాను. అండ్ వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ అయితే వేసుకుని వీటిని నెమ్మదిగా అయితే కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్నప్పుడు మీకు పిండి అనేది కాస్త గట్టిగా ఉంటే పాలు అనేవి యాడ్ చేసుకుని ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలండి. సో ఇప్పుడు మనం కేక్ టిన్ అనేది తీసుకుందాము. అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని మనం ఈ టిన్ మొత్తం కూడా మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇక్కడ బటర్ పేపర్ అనేది యూస్ చేయొచ్చు. ఆ బటర్ పేపర్ అనేది లేని వాళ్ళు ఈ విధంగా అయితే చేయండి. కేక్ అనేది మనం కుక్ అయిన తర్వాత తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, టిన్కి అయితే అంటుకోదు. అందుకేనండి. ఇప్పుడు ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గోధుమ పిండి అయితే చల్లుకుంటున్నాను. ఈ విధంగా చల్లుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ కేక్ టిన్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత వాల్నట్స్ అనేవి నేను వేసుకుంటున్నానండి. సో వాల్నట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రెయిన్ అండ్ హార్ట్కి చాలా మంచిది. అండ్ అదేవిధంగా ఒమేగా 3 అండ్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది ఇది. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని చాకో చిప్స్ కూడా వేసుకుంటున్నాను. సో మీరు కూడా చాకో చిప్స్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అండ్ వాల్నట్స్తో పాటుగా మీరు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ హీట్ చేసిన ఈ గిన్నెలో అయితే నేను మన కేక్ టిన్ అయితే పెట్టేసుకుని మూత అనేది పెట్టేసుకుని ఒక అరగంట పాటు సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా అరగంట తర్వాత మనం కుక్ చేసుకుంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ అనేది కుక్ అయిందో లేదో మనం చూద్దాం. ఈ విధంగా చాకుతో ఒక్కసారి ఇలా చేస్తే మన పిండి అనేది అంటకుండా వచ్చేసింది కాబట్టి మన కేక్ అనేది బాగా కుక్ అయిందని అర్థం. సో ఒకవేళ కుక్ అవ్వకపోతే ఒక 5 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కేక్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరే చూడొచ్చు కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో. టిన్కి అసలు అంటుకోలేదండి. ఈ కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాల్నట్స్ అనేవి డైరెక్ట్గా తినమన్నా చాలామంది తినరు. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా అయితే కేక్లో వేస్ట్ చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా నచ్చేస్తుంది ఈ బనానా వాల్నట్స్ కేక్ అనేది. అండ్ కొంచెం తిన్నా కడుపు నిండుగా